హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఇండియా అండ్ పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాపిక్లోకి వెళ్దాం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్ని గ్రూపులుగా విభజించారు? ఆప్షన్ 1 7 గ్రూపులుగా, ఆప్షన్ బి 8 గ్రూపులుగా, ఆప్షన్ సి 6 గ్రూపులుగా, ఆప్షన్ డి 5 గ్రూపులుగా. ఆన్సర్ సి 6 గ్రూపులుగా విభజించారు. వీటిని ప్రాథమిక హక్కులని 6 గ్రూపులుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి ఎవరికి లేదు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ బి పార్లమెంటుకు ఉంది. నెక్స్ట్, సమానత్వపు హక్కు గురించి తెలిపే ప్రకరణలు ఏవి? ఆప్షన్ ఏ 14-18వ ప్రకరణ, ఆప్షన్ బి 12-18వ ప్రకరణ, ఆప్షన్ సి 13-20వ ప్రకరణ, ఆప్షన్ డి 18-20వ ప్రకరణ. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ 14-18వ ప్రకరణ సమానత్వ హక్కు గురించి తెలియచేస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 12 దేని గురించి తెలుపుతుంది? చూడండి ఫ్రెండ్స్, సమానత్వపు హక్కు గురించి, ఆప్షన్ బి రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి, ఆప్షన్ సి రాజ్యం గురించి, ఆప్షన్ డి న్యాయం గురించి. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి రాజ్యం గురించి ఆర్టికల్ 12 తెలియచేస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 13 దేని గురించి తెలుపును? ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టాలకు చెల్లవు, ఆప్షన్ బి ప్రాథమిక హక్కుల సవరణ, ఆప్షన్ సి పోలీస్ ఖైదీల హక్కుల గురించి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏ ప్రాథమిక హక్కులను విరుద్ధమైన చట్టాలు చెల్లవు. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ సవరబిలిటీ అనగానేమిటి? ఆప్షన్ 1 ప్రాథమిక హక్కుల రద్దు, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులను భంగం కలిగించే చట్టాలు, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులను భంగం కలిగించే చట్టాల రద్దు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ సి ప్రాథమిక హక్కులను భంగం కలిగించే చట్టాల రద్దు. డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అనగానేమి? ఏ పౌరుడు తమ హక్కులను వదులుకోవడానికి వీలు లేదు, ఆప్షన్ బి న్యాయ సమీక్షాధికారం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ పౌరుడు తమ హక్కులను వదులుకోవడానికి వీలు లేదు. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనగానేమి? ఆప్షన్ ఏ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు, రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని నిలుపుదల, ఆప్షన్ బి రాజ్యాంగ విరుద్ధం, ఆప్షన్ సి రాజ్యాంగ ఆమోదం, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు, రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని నిలుపుదల. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే అధికరణం? ఆప్షన్ 1 11వ అధికరణం, ఆప్షన్ బి 14వ అధికరణం, ఆప్షన్ సి 13వ అధికరణం, ఆప్షన్ డి 16వ అధికరణం. ఆన్సర్ బి 14వ అధికరణం. నెక్స్ట్, అస్పృశ్యతను నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 18వ ఆర్టికల్, ఆప్షన్ బి 16వ ఆర్టికల్, ఆప్షన్ సి 11వ ఆర్టికల్, ఆప్షన్ డి 17వ ఆర్టికల్. ఆన్సర్ డి 17వ ఆర్టికల్. నెక్స్ట్, 16(1) ప్రకరణ దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 పౌరుల అవకాశాలు, ఆప్షన్ బి పౌరుల అభివృద్ధి, ఆప్షన్ సి ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు, ఆప్షన్ డి ప్రజలు అంతా సమానమే. ఆన్సర్ సి ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు. నెక్స్ట్, 16(4) ప్రకరణ దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ ఏ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ఆప్షన్ బి ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి మత కులలింగ వివక్షత చూపరాదు, ఆప్షన్ సి ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మినహాయింపులు, ఆప్షన్ డి
ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ డి. ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. ఇది 16(4) ప్రకరణ తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రకరణ 15 దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 చట్టం ముందు అందరూ సమానులే. ఆప్షన్ బి పౌరులను జాతి, మత, కుల, లింగ ప్రాతిపదికన వివక్ష చూపరాదు. ఆప్షన్ సి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు. ఆప్షన్ డి విద్యలో రిజర్వేషన్లు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి పౌరులను జాతి, మత, కుల, లింగ ప్రాతిపదికన వివక్ష చూపరాదు. నెక్స్ట్, 1955 అస్పృశ్యత నేర చట్టాన్ని పౌరుల హక్కుల రక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో సవరించారు? ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి 1976 సంవత్సరంలో సవరించారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 18 ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ ఏ వాక్ స్వాతంత్రం. ఆప్షన్ బి మత స్వాతంత్ర్యం. ఆప్షన్ సి బిరుదుల నిషేధం. ఆప్షన్ డి అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఆన్సర్ సి బిరుదుల నిషేధం. నెక్స్ట్, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు ఏ ప్రకరణలో పొందుపరిచారు? ఆప్షన్ ఏ 1922 ప్రకరణ. ఆప్షన్ బి 1920 ప్రకరణ. ఆప్షన్ సి 1418 ప్రకరణ. ఆప్షన్ డి 1420 ప్రకరణ. ఆన్సర్ ఏ 1922 ప్రకరణలో. నెక్స్ట్, రాజ్యాంగం ఏ అధికరణం ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కలిగించింది? ఆప్షన్ 1 21వ అధికరణం. ఆప్షన్ బి 32వ అధికరణం. ఆప్షన్ సి 19వ అధికరణం. ఆప్షన్ డి 14వ అధికరణం. ఆన్సర్ సి 19వ అధికరణం ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించింది. ఆర్టికల్ 20 దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ ఏ నేరము, శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. ఆప్షన్ బి అరెస్టు నుండి రక్షణ పొందే హక్కు. ఆప్షన్ సి జీవించే హక్కు. ఆప్షన్ డి విద్యా హక్కు. ఆన్సర్ ఏ నేరము, శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. ఆన్సర్ బి అమలులో ఉండును. నెక్స్ట్, ఆర్టికల్ 21లోని జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కుగా దేని కారణంగా చేయబడింది? ఆప్షన్ ఏ కేరళలోని గ్రామీణ కోర్టు ద్వారా. ఆప్షన్ బి గోలక్నాథ్ కేసు ద్వారా. ఆప్షన్ సి మేనకా గాంధీ. ఆప్షన్ డి కేశవానంద భారతి. ఆన్సర్ బి గోలక్నాథ్ కేసు ద్వారా. ప్రాథమిక హక్కులలోని ఏ ఆర్టికల్ నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల లోపు సమీప కోర్టులో హాజరుపరచాలని పేర్కొంటుంది? ఆప్షన్ ఏ 20వ ఆర్టికల్. ఆప్షన్ బి 19వ ఆర్టికల్. ఆప్షన్ సి 21వ ఆర్టికల్. ఆప్షన్ డి 22వ ఆర్టికల్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ డి 22వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్, పీడన నిరోధపు హక్కును ఏ ప్రకరణ తెలుపును? ఆప్షన్ 1 21వ ప్రకరణ. ఆప్షన్ బి 22వ ప్రకరణ. ఆప్షన్ సి 23వ ప్రకరణ. ఆప్షన్ డి 24వ ప్రకరణ. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి 23వ ప్రకరణ. నెక్స్ట్, స్త్రీల వ్యక్తిత్వాన్ని పరిరక్షించే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ 20వ ఆర్టికల్. ఆప్షన్ బి 21వ ఆర్టికల్. ఆప్షన్ సి 22వ ఆర్టికల్. ఆప్షన్ డి 23వ ఆర్టికల్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ డి 23వ ఆర్టికల్. నెక్స్ట్, వెట్టి చాకిరీ వ్యవస్థను ఎప్పుడు నిషేధించారు? ఆప్షన్ ఏ 1975లో. ఆప్షన్ బి 1976లో. ఆప్షన్ సి 1955లో. ఆప్షన్ డి 1950లో. ఆన్సర్ బి 1976లో. నెక్స్ట్, 14 సంవత్సరాల లోపు బాల బాలికల పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ 22వ ఆర్టికల్. ఆప్షన్ బి 23వ ఆర్టికల్. ఆప్షన్ సి 24వ ఆర్టికల్. ఆప్షన్ డి 25వ ఆర్టికల్. ఆప్షన్ సి 24వ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది? బాల బాలికల పరిరక్షణకు సంబంధించినటువంటి ఆర్టికల్ 24వ ఆర్టికల్. నెక్స్ట్, బాల కార్మిక నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తెచ్చారు? చూడండి. ఆప్షన్ 1 1986లో. ఆప్షన్ బి 1958లో. ఆప్షన్ సి 1966లో. ఆప్షన్ డి 2005లో. ఆన్సర్ చూడండి.
ఆన్సర్ ఏ 1986లో. నెక్స్ట్, స్త్రీల బాలబాలికల అవినీతి వ్యాపార నిరోధ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1957. ఆన్సర్ సి 1956. అల్పసంఖ్యాక వర్గాల వారి మత, భాష, విద్యా పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ 1 మత హక్కు, ఆప్షన్ బి మత మార్పిడి హక్కు, ఆప్షన్ సి నిర్బంధ విద్యా విషయక హక్కు, ఆప్షన్ డి సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ డి సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. నెక్స్ట్, ఆస్తి హక్కును ఏ సంవత్సరంలో ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు? ఆప్షన్ ఏ 1972 సంవత్సరంలో, ఆప్షన్ బి 1976 సంవత్సరంలో, ఆప్షన్ సి 1978 సంవత్సరంలో, ఆప్షన్ డి 1986 సంవత్సరంలో. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి 1978 సంవత్సరంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగానికి హృదయంగా పేర్కొనే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగ పరిహార హక్కు, ఆప్షన్ బి ఆస్తి హక్కు, ఆప్షన్ సి స్వేచ్ఛా హక్కు, ఆప్షన్ డి విద్యా హక్కు. ఆన్సర్ ఏ ఆస్తి హక్కు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేసేది ఏమిటి? ఆప్షన్ ఏ డిక్రీ, ఆప్షన్ బి రీట్, ఆప్షన్ సి నోటిఫికేషన్స్, ఆప్షన్ డి ఆర్డినెన్స్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ బి రీట్. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఆదర్శిక సూత్రాలకు మధ్య విరోధానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ లిఖిత రాజ్యాంగం, ఆప్షన్ బి రాజ్యాంగ స్పష్టత, ఆప్షన్ సి సాంఘిక ఆర్థిక అసమానత, ఆప్షన్ డి ముందు చూపున్న నాయకులు లేకపోవడం. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి సాంఘిక ఆర్థిక అసమానత. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టులో కేసు వేయదలిస్తే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వేయవచ్చు? ఆప్షన్ ఏ 13వ రాజ్యాంగ నిబంధన ప్రకారం, ఆప్షన్ బి 26వ నిబంధన ప్రకారం, ఆప్షన్ సి 120వ నిబంధన ప్రకారం, ఆప్షన్ డి 226వ నిబంధన ప్రకారం. ఆన్సర్ డి 226వ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కేసు వేయదలిస్తే 226వ నిబంధన ప్రకారం కేసు వేయవచ్చు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.